వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్. నేను మీరాని. మన డార్లింగ్ ప్రభాస్ గురించి ఒకవైపు ఆయన నెక్స్ట్ సినిమాల రూమర్స్ వైరల్ అవుతుంటే, ఇంకొక వైపు ప్రభాస్ పార్టిసిపేట్ చేసిన కపుల్ ఫ్రెండ్లీ ఇంటర్వ్యూ ట్రెండ్ అవుతుంది. అందులో ప్రభాస్ చెప్పిన విషయాలు, ఆయన సింప్లిసిటీ ఇంకా స్టైల్, అబ్బో చాలా ఉంది ఆ ఇంటర్వ్యూలో. అయితే ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. టాలీవుడ్లో మంచి ఫుడ్ అంటే ప్రాణం పెట్టే హీరోలు ఎవరంటే వెంటనే గుర్తుకు వచ్చే పేర్లు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్. ఇద్దరికి కూడా భోజనం అంటే ఎంత ఇష్టమో చాలా సందర్భాల్లో బయటపెట్టారు. జూనియర్ ఎన్టీఆర్కు బిర్యానీ అంటే ప్రత్యేకమైన ప్రేమ. షూటింగ్ ఎక్కడ జరిగినా మంచి బిర్యానీ దొరికితే మిస్ అవ్వడు అని ఆయన సన్నిహితులే చెబుతూ ఉంటారు. అలాగే తారక్కు చాలా ఇష్టమైన చిన్న తిండ్లలో పునుగులు కూడా ఒకటి. అవి కనిపిస్తే ఎంత ఆనందంగా తింటానో ఆయన స్వయంగా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ప్రభాస్ విషయానికి వస్తే తాను బాగా తినడమే కాదు, తనతో ఉన్నవారికి మంచి ఫుడ్ పెట్టడానికి కూడా ఇష్టపడతాడు. అతిథి సత్కారం విషయంలో ఆయనకు ప్రత్యేక పేరు ఉంది. అలాంటి ప్రభాస్కి కూడా పునుగులంటే చాలా ఇష్టం అన్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. కపుల్ ఫ్రెండ్లీ సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రభాస్ ఒక సరదా చిట్ చాట్ వీడియోలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన వంటకం ఉంటుందని, అలానే విజయవాడకు పునుగులు ఎంతో ప్రసిద్ధి అని చెప్పారు. చిన్నప్పటి నుంచి విజయవాడలో తిన్న పునుగుల రుచి ఇప్పటికీ మర్చిపోలేనని ప్రభాస్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. తన సన్నిహిత మిత్రుడు యువి క్రియేషన్స్ అధినేత ప్రమోద్తో కలిసి చిన్ననాటి పునుగులు తినడానికి వెళ్లేవాడని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రమోద్ తండ్రి సాయంత్రం వేళల్లో తన వెస్పా స్కూటర్ పై వారిద్దరిని కూర్చోబెట్టుకొని పునుగులు తినిపించేవారని చెప్పారు. విజయవాడలో చేసే పునుగులు చిన్నగా క్రిస్పీగా ఉంటాయని, ప్లేట్లో వేసి వాటిపై చట్నీ పోసి ఇస్తారని, ఆ రుచి వేరే లెవెల్లో ఉంటుందని వివరించారు. ఇలా చెప్పుకుంటూ ఇప్పుడు తనకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయని, వెంటనే పునుగులు తినాలనిపిస్తుందని సరదాగా చెప్పారు. హైదరాబాద్లో ఉన్నప్పటికీ ఎప్పుడైనా షూటింగ్ కోసం కారులో వెళ్తూ విజయవాడ దాటేటప్పుడు అక్కడ ఆగి పునుగులు తినాలని అనిపిస్తుందని ప్రభాస్ చెప్పాడు. అయితే ఎక్కువగా రాత్రి ప్రయాణాలు చేస్తుండటంతో అక్కడికి చేరేసరికి దుకాణాలు మూసివేసి ఉంటున్నాయని, అందుకే ఆ రుచిని మళ్ళీ ఆస్వాదించలేకపోతున్నానని కొంచెం బాధతో చెప్పారు ప్రభాస్. ఈ ఇంటర్వ్యూలో మరో ముఖ్యమైన అంశం దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు. సంతోష్ శోభన్ మాట్లాడుతూ ప్రభాస్ నటించిన సినిమాల్లో తనకు ఏక్ నిరంజన్ అంటే చాలా ఇష్టమని చెప్పాడు. అక్కడి నుంచి ప్రారంభమైన సంభాషణలో ప్రభాస్ పూరి జగన్నాథ్ స్టైల్ను ఎంతో ప్రశంసించాడు. పూరి గారిలా హీరో క్యారెక్టర్ రాయగల దర్శకుడు ఇండియాలోనే లేడు. నా కెరీర్లో బెస్ట్ క్యారెక్టర్ బుజ్జిగాడు. ఆ పాత్ర మొదట వినగానే ఎలా చేస్తానో అనిపించింది, కానీ ఆ క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఏక్ నిరంజన్ కూడా అలాంటి ప్రత్యేకమైన పాత్రే అని ఆయన స్పష్టంగా చెప్పారు. నిజానికి పూరి జగన్నాథ్ గతంలో రాసిన హీరో పాత్రలు చాలా ప్రత్యేకంగా ఉండేవి. డైలాగులు, బాడీ లాంగ్వేజ్, ఆత్మవిశ్వాసం అన్నీ కలిపి ఆ పాత్రలు మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఒకప్పుడు సింగిల్ సిట్టింగ్లో భారీ సినిమాలు రాసే దర్శకుడిగా ఆయనకు పేరు. అయితే ఇటీవలి కాలంలో ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడంతో కొంత వెనుకబడ్డట్లు కనిపిస్తోంది. కానీ పూరి లాంటి దర్శకుడికి తిరిగి ఫామ్లోకి రావడం పెద్ద విషయం కాదు. ఒక్క మంచి హిట్ చాలు మళ్ళీ ఆయన పేరు టాప్లోకి చేరిపోతోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతితో ఒక కొత్త ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధిస్తే ఆయనకు మళ్ళీ పాత వైభవం వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఒక్క హిట్ చాలు లెక్కలు మారిపోతాయి. బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ తరహాలో ప్రభాస్ కోసం పూరి మరొక కొత్త మాస్ క్యారెక్టర్ రాస్తే చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.